హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓలో అకౌంట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఈపీఎఫ్ఓలో అకౌంట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. మొత్తం పోస్టులు వచ్చేసరికి 230 పోస్టులు అనేవి ఉన్నాయండి. సో దీంట్లో 2 రకాల కేటగిరీ పోస్టులు ఉన్నాయండి. ఈపీఎఫ్ఓలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ లేదా అకౌంట్ ఆఫీసర్స్కి 156 పోస్టులు ఉన్నాయండి. ఎస్, ఇవి శాశ్వత మరి గ్రూప్ బి నాన్ మినిస్టీరియల్ పోస్టులు అండి. అదేవిధంగా ఈపీఎఫ్ఏలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు 74 ఉన్నాయండి. ఇవి కూడా శాశ్వత గ్రూప్ ఏ నాన్ మినిస్టీరియల్ పోస్టులు అండి. మరి వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీని ఒకసారి గమనిస్తే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అకౌంట్ ఆఫీసర్స్ పోస్టులకైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ఉన్నా మనకి ఇక్కడ సరిపోతుంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా దాని రిలవెంట్ డిగ్రీ ఉన్నా కూడా మనకు సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక స్పెషల్ ఆప్షన్ మనకి ఇచ్చిన కంపెనీ లా లేదా లేబర్ లాస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉన్న వాళ్ళకు ప్రియారిటీ అనేది ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉందండి. ఎస్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అకౌంట్ ఆఫీసర్స్కి 30 ఏళ్ల లోపల వయసు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల గరిష్ట పరిమితి అనేది ఉంటుంది. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు 35 ఏళ్ల లోపల వయసు ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అనేది ఇక్కడ ఉంటుందండి. మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఆల్రెడీ జూలై 29కి మనకు స్టార్ట్ అయిందండి. ఆన్లైన్ కంప్లీట్ అనేది 18/8/2025కు అయిపోతుందండి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం upsc.online.nic.in ఫాలో చేస్తే మనకి ఇక్కడ సరిపోతుందండి. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.